మనలో చాలా మంది ఏంటంటే మనకి ఏదైనా తెలుసు అని అనుకోండి. ఉమ్, మనము మనం అంటే ఇక్కడున్న సమూహం కాదు, ఇక్కడున్న గ్రూప్ మెంబర్స్ కాదు, చాలా మంది వీ హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్. ఏంటి అంటే, అరే నాకు ఇది కష్టపడి తెలుసుకున్నాను, నేను ఇది ఎందుకు షేర్ చేయాలి అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు మీరు ఇలా విరివిగా మనకి తెలిసినది వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. ఆ మనము నష్టపోయేది ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ నేను ఎంత దాకా చెప్తానంటే, ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థమైతే మీరు మనీ కూడా షేర్ చేయొచ్చు. సో ఎవరికైనా దాని గురించి ఇబ్బందిగా ఉంటే, మిగతా చిన్న చిన్న వాటి గురించి మనకేం పోతుంది? వాట్ ఐ లూజింగ్ ఇఫ్ ఐ షేర్ a good thing known to me, ఒక ఇన్ఫర్మేషన్. స్టార్ట్ విత్ వెరీ వెరీ స్మాల్ థింగ్స్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తే మనకేం పోతుంది? వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. చాలా మంది పీపుల్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్ ఆర్ విత్ దిస్ నెగిటివ్ యాటిట్యూడ్. దాని మూలానే వీఆర్ అనేబుల్ టు ప్రోగ్రెస్. అంటే యాటిట్యూడ్ చాలా మందికి ఉండొచ్చు, దే విల్ నెవర్ ప్రోగ్రెస్. కానీ ఏదైనా ఒక మంచి బహుమానం అవతల వాళ్ళకి ఇవ్వాలి అని అంటే, వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పెంచండి, లేకపోతే వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన మనసు ద్వారా. ఇఫ్ యూ డూ దట్, మీకు అనిపిస్తుంది ఈ ప్రపంచం అంతా, ఐఎమ్ సేయింగ్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనము ఎలా ఉన్నామో మన చుట్టూ ప్రపంచం మనకు అలానే కనిపిస్తుంది. వేర్ ఈజ్ సమ్ ఈక్వలైజర్. మనకి తెలియకుండా అదృశ్య శక్తి ఉంది, మీరు దానికి పేరు ఏదైనా పెట్టండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, అదృశ్య శక్తికి మీరు ఏదైనా పెట్టండి, నేచర్ అనండి, కర్మ సిద్ధాంతం అనండి, మీరు ఏదైనా దానికి ఏ పేరైనా పెట్టండి. మనకు అర్థమైనంతలో దేర్ ఈస్ వన్, దేర్ ఈస్ సంథింగ్ టు బ్యాలెన్స్. మనం వెన్ వి థింక్ పాజిటివ్ హియర్, ఇక్కడ మనము మైండ్ లో పాజిటివ్ గా ఆలోచిస్తే, we will attract only positive outcomes. If you brew అంటే కాఫీని బ్రూ చేసినట్టు, ఇఫ్ యూ బ్రూ నెగిటివ్ థాట్స్, మనం ఏదో అల్టిమేట్ ఎయిమ్ మనది ఏదైనా నెగిటివిటీ ఉంది అని అనుకోండి, పైకి చాలా ఆ చాలా చాలా సౌమ్యంగా కనిపించి లోపల, ఇఫ్ యు ఆర్ బ్రీవింగ్ నెగిటివ్ థాట్స్ అంటే విషం పూసిన ఆ, కత్తి, లేకపోతే ఆ, దానిని సరిగ్గా డిఫైన్ చేయడం కూడా నాకు అర్థం రావట్లేదు. ఆ స్వీట్ కోట్, షుగర్ కోటెడ్ మాటలు ఇట్లాంటివన్నీ కానీ మనసులో ఏదో పెట్టుకొని మనం చేస్తూ ఉంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనకి దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద నేచర్ టు బ్యాలెన్స్ ఇట్. మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు. దేర్ ఈస్ ఎ ఫోర్స్, మీరు దానికి ఏ పేరైనా పెట్టండి అని ఇందాక అనుకున్నాము. దేర్ ఈస్ ఎ ఫోర్స్ టు బ్యాలెన్స్ దట్. సో వీలైనంత మంచిగా ఉందాం, మంచిని అలవాటు చేసుకుందాం. మంచిని పంచడం చాలా చాలా గ్రేట్ థింగ్. ఎంతో మంది మంచిగా ఈ ఈ ప్రపంచంలో మంచిని పంచారు కాబట్టి, దట్ ఈస్ వై వీఆర్ హియర్ టుడే, వీఆర్ ఎంజాయింగ్. మన బాధ్యత, అగైన్ ఐ విల్ రిపీట్, అవర్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఎన్హాన్స్ అండ్ గ్రో దిస్ గుడ్నెస్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్, మన వంతుగా. ఓకే, రైట్. మంచి చేయాలి అని అనుకునే వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసిన క్వాలిటీ ఏంటి అని అంటే ధైర్యం. పిరికి వాళ్ళ మూలాన మీ మన సొసైటీకి ఏం ప్రయోజనం లేదు. ఓకే, మనము అవకాశం వచ్చినప్పుడు మంచి చేద్దాము అని అనుకుంటూ,
నేను ఇది చేస్తే నేను వీరితో ఒక్కరితోనే కాదు మాట్లాడేది. ఐఎమ్ ట్రైంగ్ టు జనరలైజ్ దిస్. అండ్ ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ఎనీ వన్, ఇట్ ఈస్ నాట్ టు హర్ట్ ఆల్సో ఎనీ వన్. మనము అంటే నేర్చుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నా. పిరికి వాళ్ళ మూలాన ఏ ప్రయోజనం లేదు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ అవకాశం, నన్ను ఎవరు అనకూడదు, నేను ఆ చేసేది మెచ్చుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. మంచిని పంచాలి అని అంటే ఎవరిని రెడ్ కార్పెట్ వేసి ఈ ఈ సమాజము లేకపోతే మన సొసైటీ ఇన్హరెంట్లీ నెగిటివ్ అని మనం అందరం ఎందుకు అనుకుంటాము అని అంటే, మంచి చాలా చాలా మరుగున పడిపోతుంది, చెడు తొందరగా కనిపిస్తా ఉంటది. చెడు తొందరగా అట్రాక్ట్ అయినంతగా మంచి అట్రాక్ట్ అవ్వదు. మీరు మంచి పని చేస్తున్నారు అనుకోండి, ఏం పని లేక చేత కాకుండా చేస్తాడు. అతనికి ఏం పట్టింది, లేకపోతే ఈ ఒక్క సమస్య, ఒక్క పేదవాడికి సహాయం చేస్తే సరిపోతుందా? మొత్తం ఇండియాలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? లేకపోతే మీరు ఏ మంచి పని చేసినా దేర్ ఆర్ పీపుల్ టు యాక్చువల్లీ సే నో టు యు, నో టు యూ, నో టు యువర్ గుడ్ డీడ్. దేర్ ఆర్ నే సేయర్స్. అంటే వద్దు, ఇలా వద్దు, దీనివల్ల లాభం లేదు, దీనివల్ల నువ్వు అనుకుంటున్నావు కానీ దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, ఇలా చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. పిరికి వాళ్ళు అయితే వెంటనే వాళ్ళు చెప్పిన దాన్ని ఓకే చేసేస్తారు. మనకంటూ స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోలేకుండా వాళ్ళు మనల్ని ఎప్పుడూ కిందకి లాగాలని చూస్తారు. ఎందుకనంటే వాళ్ళకి మీరు ఎదగడం ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళెప్పుడూ వాళ్ళతో పాటు మిమ్మల్ని లాగేసేయాలని చూస్తా ఉంటారు ఆ సమూహంలోకే. బికాజ్ పీత సామెత, పీతలు మీరు ఒక పీత పైకెళ్తుంటే మిగతా పీతలన్నీ కలిసి పైకెళ్తున్న ఆ పీతని కిందకి లాగేస్తూ ఉంటాయి. బికాస్ దే ఆల్వేస్ వాంట్ టు బి జెల్లింగ్ వెల్. మాకంటే నువ్వు ఏదో పెద్ద మంచి పని చేసేసి పెద్దగా హీరో అయిపోతావా అనేసి, మీకు ఇది బాగా అర్థం అవ్వాలి అని అంటే, స్కూల్లో మనం చదువుకునేటప్పుడు మనకు ఆన్సర్ తెలిసినా మనం చెయ్యెత్తుతుంటే పక్కన వాళ్ళు మనల్ని గేలి చేస్తా ఉంటారు చూసారా? అరే నువ్వు పెద్ద హీరో అవ్వాలని చూస్తున్నావా? పెద్ద నోరు మూసుకుని కూర్చో ఇట్లా. దెన్ మనకు తెలియకుండా మనం ఏం చేస్తామనంటే ఆ సమూహంతో ఐడెంటిఫై అయిపోయి మనము అక్కడ పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నాము. మహాత్మా గాంధీ గనుక ఇదిగో నేను చేసే పనుల మూలాన నేనొక్కడినే, ఓన్లీ వన్ పర్సన్, తన గురించి ఆలోచించండి. తను గనుక పిరికితనంగా ఉంటే, భయపడి ఉంటే, కెన్ వి కాల్ హిమ్ టుడే ది ఫాదర్ ఆఫ్ నేషన్? సో వాట్ ఎవర్ హిస్టరీ చదివిన వాళ్ళు కొంతమంది మహాత్మా గాంధీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. చదవని వాళ్ళు ఎక్కువ మంది గాంధీజీ అన్యాయం చేశారు అని అంటారు. బట్ వన్ పర్సన్ హ్యాస్ యునైటెడ్ ఆల్ ఆఫ్ ద కంట్రీ. అతనికి ఎప్పుడు భయం లేదు. అవతల వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఇదిగో నాకు ఐ రిప్రజెంట్ ఏ కామన్ యావరేజ్ ఇండియన్ పర్సన్. కామన్ యావరేజ్ ఇండియన్ పర్సన్ ఏం వేసుకుంటాడు దానినే నేను వేసుకుంటాను. నేను ఒక కుర్తా ధోతి లేకపోతే పెద్ద పెద్ద లాయర్ అయ్యాను కాబట్టి ఐ విల్ వేర్ ఓవర్ కోట్ ఇట్లాంటివి ఏమి ఆయన అనుకోలేదు. చాలా మంది దేర్ ఆర్ నే సేయర్స్. దేర్ ఆర్ పీపుల్ హూ సే నో టు వాట్ హీ వాజ్ డూయింగ్. కానీ ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యంగా ఉన్నాడు? తను నమ్మిన సిద్ధాంతాల కోసం తను ఎంతకైనా తెగించగలడు. పార్టిషన్ జరిగి చాలా చాలా హిందువులు ముస్లింలు కొట్టుకుంటుంటే తను
ముందు నా దగ్గరికి రా అనేసి అక్కడ ఉన్న కలకట్టాలో ఉన్న మేయర్‌ని, కమిషనర్‌ని రమ్మని తనతో పాటు ఆహ్, ముందు నన్ను దాటి ఎళ్ళండి అనేసి చెప్పగలిగిన ధైర్యం ఉంది తనకి. వి హావ్ టు అండర్‌స్టాండ్. పిరికి వాళ్ళ మూలాన ప్రయోజనం లేదు. ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనకు ముందు ధైర్యం ఉందా లేదా చూసుకోండి. కెన్ వి విత్‌స్టాండ్ ద నెగటివిటీ విచ్ ద సొసైటీ మైట్ పోజ్? మనకి ఆహ్, నె ఆహ్, సొసైటీ నెగటివిటీని పోజ్ చేస్తుంది, ఆపాదిస్తుంది. మనలో తప్పులు వెతకాలని చూస్తుంది. మనం ఎప్పుడు రాంగ్ అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తా ఉంటుంది. సో, ఆర్ వి ఏబుల్ టు విత్‌స్టాండ్ ఆల్ ఆఫ్ దెమ్? ఓన్లీ దెన్ థింక్ ఆఫ్ డూయింగ్ గుడ్. లేకపోతే లెట్ అస్ బి సేయింగ్ మీడియోకర్. ఇదిగో నేను నేను చేస్తుంది మా చుట్టాలకి నచ్చట్లేదు. మీకు ఒక స్థిరమైన అభిప్రాయం లేదు అంతే. దీనిలో మంచి ఉందా? మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలి? మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఎవ్వరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మనం ఇందాక చెప్తున్న అదృశ్య శక్తి, బి ఇట్ గాడ్, నేచర్, వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మీ ఆత్మ, యువర్ కాన్షియన్స్ దట్ విల్ బి బ్లాసమ్డ్. అది ఇంప్రెస్ అవుతుంది. లోపల ఉన్న మీకు ఒక మంచి ఫీలింగ్ దట్ విల్ బి అది వికసిస్తుంది. యువర్ సోల్ గెట్స్ సాటిస్ఫైడ్. యువర్ రైట్ క్లియర్. యువర్ సోల్ గెట్స్ సాటిస్ఫైడ్ వెన్ మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు ఎంతమందిని ఇంప్రెస్ చేస్తాం? అసలు అవసరం ఏముంది? డు వి రియల్లీ నీడ్ టు ఇంప్రెస్ ఎనీ అదర్ పర్సన్? మనం ఆలోచిద్దాం. అసలు మనకి అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉందా? మనమంతా బయట వెతుక్కుంటాం సంతోషాన్ని. లోపల ఉండే తృప్తిని ఎ చాలా తక్కువ మంది అనుభవిస్తా ఉంటారు. అనుకున్న విధంగా తమ జీవితాన్ని జీవించి, పక్కనోడికి నచ్చట్లేదు, పైనోడికి ఇబ్బందిగా ఉంది, ఆహ్, నా ఆహ్, లేకపోతే మా ఆవిడకి ఇబ్బందిగా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ఎవ్వరిని ఒక్కళ్ళని కూడా సాటిస్ఫై చేయలేరు. నాకిష్టమైనది ఇది. నా ఇష్టమైన పాత్ ఇది. ఇటువైపు అది రైట్ అయినా, చెడైనా ఏదైనా సరే నాకిష్టమైన విషయాన్ని నేను చేసుకుంటూ ఉంటే ఐ విల్ బి హ్యాపీ. ఓకే. మౌనిక వాంట్స్ టు స్పీక్. ఒకసారి షీ విల్ టెల్ అబౌట్ దిస్ అండ్ ఆఫ్టర్ దట్ మనం మిగతా వాళ్ళతో మాట్లాడదాం. మనం గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు జనరల్ గా మనకి కాంపిటీషన్ ఉంటుంది. మనకే తెలియకుండా మనం కొంతమందిని పెట్టుకుంటాం మనుషుల్ని. సో ఆ రేంజ్ లోనే మన గోల్ ని కూడా సెట్ చేసుకుంటూ ఉంటాం జనరల్ గా. చిన్నప్పటి నుంచి ఒక్కసారి మన లైఫ్ జర్నీని అబ్జర్వ్ చేస్తే మనకి ఎవరో నచ్చుతారు. ఏదో ఒక కారణం వలన ఇన్‌ఫ్లూయన్స్ ఉంటది వాళ్ళది. అంటే నెగెటివ్‌గా గాని, పాజిటివ్‌గా గాని. వాళ్ళు బాగున్నారని ఇన్‌ఫ్లూయన్స్ చేస్తూ ఉండుండొచ్చు. లేదంటే వాళ్ళ మీద కోపం కూడా మనల్ని ఇన్‌ఫ్లూయన్స్ చేస్తా ఉంటది. సో, ఏదైనా కానివ్వండి, బట్ మన గోల్ ఎలా పెట్టుకుంటాము అనేది గమనిస్తే, ఈ మనిషికి తగ్గట్టుగా అంటే వాళ్ళకంటే పైకొచ్చామా లేదా అనే దానికి తగ్గట్టుగా గోల్స్‌ని సెట్ చేసుకోవడం జరుగుద్ది జనరల్‌గా. మనకు కూడా తెలీదు మనం అది చేస్తున్నామని. ఇది ఏమవుతుందంటే, ఈ గోల్ అకంప్లిష్ అయిన తర్వాత, మళ్ళీ మనం ఎంప్టీ‌గా ఫీల్ అవ్వటం మొదలవుతుంది. ఒకసారి మనము ఇదిగో వీళ్ళని దాటాలి అని పెట్టుకున్నామనుకోండి. అక్కడ అర్థమవుతుంది గదా! అంటే ఒక మనిషిని, ఆ మనిషి యొక్క మనం ఊహించిన స్థాయి అంటే వీళ్ళిక్కడి దాకా ఉన్నారు. వీళ్ళని దాటి వెళ్ళాలి నేను. వీళ్ళిక్కడి దాకా ఉన్నారు గాబట్టి నేను ఇంకొంచెం ఒక్క మెట్టు ఎక్కువైనా నేనెక్కువే అనుకుంటాం. బట్ నిజంగా ఆ హద్దు పెట్టుకుంది మనం గదు. మనం పెట్టుకుంటాము. కంపేర్ చేసుకొని అవతల వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకొని, నేను పెన్సిల్‌ని కాదు నేను పెన్నుని అని చెప్పి చూపించాలని ప్రయత్నిస్తా ఉంటాం. నిజానికి మనకి దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. దానికంటే మనం వజ్రం కంటే ఎక్కువ అనే విషయాన్ని మనం గుర్తించాల్సొస్తది. సో, ఇది ఎప్పుడు సాధ్యమంటే మన గోల్ అవతల మనుషుల మూలాన పెట్టుకున్న గోల్స్ అవ్వకూడదు. గోల్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా మన నుంచే రావాలి. అంటే మనకనిపించి రావాలి. అనిపించడం అనేది మళ్ళీ నేననేది కంపారిటేటివ్ కాదు. మనసుకి నచ్చిన గోల్స్ పెట్టుకోండి. గోల్స్ పెట్టుకునేటప్పుడు
నాకేమి ఇష్టం అనే దాని మీద గోల్ సెట్ చేసుకోవాలి. మనకి చెప్పినట్టు శ్రీధర్ గారు చెప్పారు గదా! ఆయనకి ఎప్పుడూ కూడా లైబ్రరీ పెట్టాలి మా ఊళ్ళో అని గోల్ ఉంది. అలా స్వచ్ఛంగా ఉన్న గోల్ అంటే ఆ స్వచ్ఛత ఎంత స్వచ్ఛత అంటే నలుగురికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా కోరుకునే కోరిక. అంటే మీ కోరిక మీకే కాకుండా మిగతా నలుగురికి కూడా ఉపయోగపడే కోరికైనప్పుడు అలాంటి గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా మనం ఎవరిని కిందకి చూపించాలని ప్రయత్నించట్లేదు. ఎవరి మీద పోటీ మీద ఎక్కట్లేదు. జస్ట్ అది మనసుకి నచ్చింది. ఆ గోల్ చేరాలనుకుంటున్నాం. ఇలాంటి గోల్ సెట్ చేసుకోండి. అంటే మోర్ హార్ట్ డ్రివెన్ అవ్వే కోరికల్ని చూజ్ చేసుకోండి. నాకేమిష్టం? నాకేం చేయాలనుంది? నేనేమి ఇవ్వగలను? ఏమి ఇవ్వగలనంటే ఇవ్వగలనంటే ఇక్కడేమి ఇచ్చేదేం లేదు. మన కోరికలు జనరల్‌గా అలాగే ఉంటాయండి. స్వచ్ఛమైన కోరికలంటే మనం సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే అందరికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉంటది. అదే గోల్ అంటే. గోల్ ఏం ప్రత్యేకంగా నేనిది సాధిస్తాను అని పెట్టుకుంటాం. ఆ సాధించిన తర్వాత ఇప్పుడు బాగా హైట్స్‌కెళ్ళిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు నేనేమి ఇవ్వగలను అని ఆలోచిస్తారు ఆఖరికి. అంటే ఫైనల్లీ మన లాస్ట్ యాక్ట్ ఏమవుతుందంటే నేనింకేం పంచగలను? నా నుంచి ఏమి ఇవ్వగలను? సో, మన దగ్గర ఏదుందో అదే ఇస్తాం గదా! సో, గోల్‌ని ఎలా సెట్ చేసుకోండంటే అది నలుగురికి మంచి చేసే గోల్ అయ్యుండాలి. లేదంటే అది ఎవరికీ హార్మ్ చెయ్యకూడని గోల్ అయ్యుండాలి. సో, అలాంటి గోల్స్ మీ మనసుకు నచ్చినవి సెట్ చేసుకోవటం. అండ్ ఎప్పుడు కూడా విజువలైజేషన్ ఎప్పుడు పనిచేస్తదంటే దానిలో ఏమి మనకి కల్మషం లేకుండా ఉండే మనసుతో ఉండే వాళ్ళకి విజువలైజేషన్ పనిచేస్తది. కరెక్ట్‌గా చెప్పాలంటే. పసిపిల్లల్లాంటి మనసు. అంటే స్వచ్ఛంగా ఆలోచించగలగాలి. చాలా స్వచ్ఛంగా. ఎక్కడ కూడా టైట్‌నెస్ ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జామ్స్‌కి మనకి సార్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు గదా! ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో ఏమైంది అనేది. సో, అంతకంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుందంటే ప్రాక్టికల్‌గా జీవితాల్లో జరిగేది కదా! ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు అయి షేర్ చేయడానికి పీకులాట ఉంటది. అమ్మో! నేను షేర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయేమో అని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయము కాంపిటీషన్ ఎవరితో మనకి? ఆ అవతల మనిషితోనా? లేదంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌తోనా? టెక్స్ట్ బుక్‌తోనా? లేదంటే మనలాగే అదే పయనం అంటే అది సేమ్ జర్నీ చేస్తున్న మనిషితోనా? కన్‌ఫ్యూజన్ ఎక్కడొస్తదంటే మనకి, మనం అక్కడికి వెళ్ళాలనుకుంటాం. ఎక్కడికి ఆకాశానికి చేరాలనుకుంటాము. కానీ కింద కిందే ఎక్కడో మిగతా వాళ్ళని చూసి ఓకే. వీళ్ళతో పాటు పరిగెడదాం. వీళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ వెళ్ళాలని చూస్తా ఉంటాం. అరే! వాళ్ళెక్కడికెళ్ళాలనుకుంటున్నారు? ఆకాశం దాకా ఎళ్ళాలుందో లేదో కదా వాళ్ళకి. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతాం. మనం కూడా మన గోల్‌ని అంటే మన పరిధిని తగ్గిచ్చేసుకుంటాం. దిగిపోయి ఇక కింద కిందే తిరుగుతా ఉంటాం. సో, గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనం ఎక్కాలనుకున్న ఎత్తుకి బహుశా మనుషులు కాదేమో మన కాంపిటీటర్స్. నాలెడ్జ్ ఏమో కాంపిటీటర్. అంటే ఏదైతే మనం చేరాలనుకుంటున్నామో దానిపైన మనకి వీలైనంత అవగాహన ఉండటం, దానిపైన తెలుసుకోవాలనే కోరిక ఉండటం, ఆ ఫైర్ ఉండటం ఇవి ఇంపార్టెంట్. అంతేగాని అవతల మనుషులు అదే ప్రయాణం చేస్తున్నారు. సో, వాడితో గెలిస్తే చాలు అన్నట్టు తయారైపోతాం. ఆఖరికి అసలు గోల్ పెట్టుకున్న ఉద్దేశ్యం అది కాదు. కానీ గోల్ సగంలోనే ఆగిపోయింది. ఎందుకంటే వీడు ఓడిపోయాడా? హమ్మయ్య! వాడు ఓడిపోయాడు. నేను ఓడిపోయాను. అయిపోయింది గేమ్. సో, దానిలో ఏమి యూజ్ లేదు. అలా పెట్టుకునే గోల్స్‌లో. సో, గోల్ పెట్టుకున్నది మనిషితో పోరాటానికి, పోటీ పడటానికి కాదు అనేది మనం గుర్తించాలి. మనది ఇంకా బ్రాడ్ వేలో అంటే బిగ్గర్ పిక్చర్ చూడగలగాలి. అరే! ఇది కాదు అని చెప్పి. సో, ఈ ఈ మొదలుపెట్టిన ఉద్దేశం మర్చిపోయి చాలా మంది మనం చేసేది ఇదే. మనం పక్కన వాళ్ళతో చూసుకుంటూ ఉంటాం. సో, స్కూల్‌లో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఫోకస్ మార్క్స్ మీద ఉండాలి. మార్క్స్ అంటే ఎలాగా 100 మీద ఉండాలా? లేదంటే 80 అబోవ్ వస్తున్న పక్కన పిల్లని చూసుకొని నాకు 80 అబోవ్ వస్తే చాలు అని చెప్పి టార్గెట్ అక్కడికి కిందకి పడిపోతా ఉంటుంది. అలా కాకుండా టార్గెట్ అసలు దాని మీద. అంటే బుక్‌తో పోటీ ఉండాలి. బుక్‌లో ఎలా ఉన్నాయో అంతలాగా చదవగలగటం. ఎక్కడి నుంచి ఇచ్చినా రాయగలగటం అనే దాని మీద మన ఎయిమ్ ఉండాలి. అంతేగాని మిగతా నా పక్కనున్న పాపతో నాకు కాసేపు పరిచయం ఉంది గాబట్టి, నేను ఈమెతో పాటు నడవగలుగుతున్నానా లేదా? ఈమె కంటే పైన అని చెప్పుకోగలుగుతున్నానా లేదా? అక్కడి దగ్గర పరిమితం అయిపోతాయి మన గోల్స్ అన్నీ. సో, అలా లిమిటేషన్స్ లేకుండా మనం వెళ్ళాలనుకున్న హైట్‌కి వెళ్ళాలి అంటే, అంటే మనం కోరుకునేది ముందు కోరుకున్న అంటే మీ ఫస్ట్ బెస్ట్ మీ మీ అసలు మీకు విష్ స్టార్ట్ అవుద్ది చూడండి. కోరిక మొదలవుతది. ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. దాన్నొకసారి చూడండి అది ఎంత ఎత్తు మీద ఉంటుంది. కానీ తర్వాత ఎంత కిందకి దిగిపోతా ఉంటది. అంటే మీకు మీరే తగ్గించుకుంటూ వచ్చేస్తారు. ఆ తగ్గించుకుంటం ఎలా చేస్తారంటే పోలిక మూలాన చేస్తారు. సో, ఇక్కడ కోరిక మొదలైనప్పుడేమో జనరల్‌గా స్వచ్ఛంగా మొదలైన కోరికకి
అంటే హార్ట్ కనెక్టెడ్, అంటే మనకి ఇష్టమై చేయాలని మొదలు పెడతాము. ఆ తర్వాత ఏమవుతాయి అంటే వెంటనే తర్వాత కొన్నాళ్ళకి మైండ్ డ్రివెన్ అయిపోతాయి. అంటే మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి కమెంటరీ చెప్తా ఉంటుంది. మనం అవన్నీ విని మనం మన గోల్ని కూడా తగ్గించేసుకోవటం మొదలవుతుంది. అంటే మన కాంపిటీషన్ అక్కడ అని మనం మర్చిపోతాం. అసలు మర్చిపోయి ఇక్కడెక్కడే వీళ్ళ వరకు చూసుకుంటూ ఉంటాం. వీళ్ళని ఎలా ఓడించాలి, లేదంటే నేను వీళ్ళ దాకా వచ్చానా లేదా అని. అరే అసలు మొదలు పెట్టింది అందుకు కాదుగా కదా. సో ఇలా చాలా మంది అవుతాం. సో మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం మనం వీ షుడ్ ఫాలో అవర్ హార్ట్. కానీ మన వెంట మన మైండ్‌ని తీసుకెళ్ళాలి. అంటే మన మనసుకి నచ్చింది చేస్తూ ఉండాలి. దానికోసం ధైర్యం కావాలి, స్వచ్ఛమైన మనసు కావాలి. ఎప్పుడు అన్నిట్లో అంటే పాజిటివ్ యాటిట్యూడ్, అన్నిట్లో మంచే చూడగలుగుతూ ముందుకెళ్తూ అంటే విజువలైజ్ చేయటమే కాకుండా ఒట్టి విజువలైజేషన్ చేసామనుకోండి దాన్ని పగటి కలలంటారు. పగటి కలలంటే కదా, జస్ట్ కూర్చుని నేను ఊహించుకుంటున్నాననమాట. నన్ను కూర్చోపెట్టి నాకన్ని మర్యాదలు చేస్తున్నట్టో, లేదా నాకేది ఇష్టమో అది అక్కడ జరుగుతుంది. బట్ నేను దానికోసం ఏమీ కష్టపడట్లా. అంటే నేను దానికి యాక్షన్ తీసుకోవట్లే. దాన్ని పగటి కలలంటారు అప్పుడు. సో విజువలైజేషన్‌ని చేస్తూ నేను రైట్ యాక్షన్, దానికి కావాల్సిన పని చేస్తూ నేను గ్రాటిట్యూడ్‌లో ఉండటం అంటే రైట్ యాటిట్యూడ్. అంటే అన్నిట్లో మంచే చూడగలుగుతూ అవసరమైనప్పుడు పంచాల్సొచ్చినప్పుడు పంచాలి. అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మూలానే ఇంకొకళ్ళు కూడా గెలుస్తారనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మూలాన తప్పేం లేదు. ఇక్కడ ఎప్పుడు అదే అంటున్నాను. ఎవరు రైటో ఆ ఉద్యోగానికి లేదంటే దానికి, ఎవరికైతే నిజంగా సత్తా ఉందో వాళ్ళకే ఎళ్తది కదా. సో మన వైపు నుంచి మనం ఆ పని మనం చేయకూడదు. అది చేయాల్సింది పైన ఉన్న హూ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ గాని ఎవరైనా ఆయన చూసుకుంటాడు. ఎవరికిది నిజంగా ఎవరు హక్కు ఉంది వీళ్ళకనేది చూస్తాడు. మన వైపు నుంచి మనం చేయాల్సిందేంటి, మనం తెలిసింది పంచాల్సొచ్చినప్పుడు పంచాలి. మనం దాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్. సో ఇలా పైకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి సాయం కూడా దొరుకుద్ది. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించొచ్చు. లేదంటే ఏవో ఒక సోర్సెస్ అటు నుంచి ఇటు నుంచి వచ్చి మనం అది గెలిసేలాగా చేస్తాయి. అంటే పరిస్థితులు దానికి తగ్గట్టుగా అరేంజ్ అయిపోతా ఉంటాయి మనకే తెలియకుండా. ఇది ఎప్పుడు జరుగుద్దంటే మన యాటిట్యూడ్ గనుక వీలైనంత పాజిటివ్‌గా ఉండటం. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కోసం విజువలైజేషన్ చేస్తూ రైట్ యాక్షన్ తీసుకుంటూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే అన్నిట్లోనూ మంచిగా చూడగలగటం. సో దీన్ని చేయటానికి మనం ఆల్రెడీ లాస్ట్ మంత్స్‌లో చేసాము. ఇది ఎప్పుడు హెల్ప్ అవుతది. ఇప్పుడు, అప్పుడు లేదంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు వేరే టాపిక్ ఎళ్తుంది. సో ఇప్పుడు గ్రాటిట్యూడ్ క్లాస్ లేదు కాబట్టి నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయను అనుకోద్దు. గ్రాటిట్యూడ్ అనేది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. పొద్దున్న లేస్తే మీ రోజు అన్ని మంచి చూడటంతో మొదలవ్వాలి. మీరు మైండ్‌ని ఏ విధంగా ట్రైన్ చేశారో మీ మైండ్ వాటి వైపుకే ఎతకటం మొదలు పట్టుద్ది. అంటే మీరు ఏ క్వెషన్‌ని పట్టుకున్నారో ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ వెతుకుతా ఉంటది. సో క్వెషన్ ఈరోజు ఎంత బాగుందంటే అనే దాని మీద ఎప్పుడు మీ జీవితం వెళ్తూ ఉండాలి. సో అలా వెళ్తూ ఉంటే మైండ్ ఎప్పుడు ఆన్సర్స్‌ని పట్టుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీ విజువలైజేషన్ చాలా బాగా పనిచేస్తది. అంటే కోరిందే తరుణం అది జరగటానికి కావాల్సిన పనులు మొదలైపోతా ఉంటాయి. మీ వైపు నుంచి అండ్ యూనివర్స్ వైపు నుంచి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లవ్ మేడం. యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.